హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. మెనీ టైమ్స్ మార్కెట్ రీటైల్ ట్రేడర్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా బిగ్ క్యాండిల్స్ ని ఫామ్ చేసుకుంటూ మొమెంటం చేసేస్తుంది. మీరు మార్కెట్ ఏ డైరెక్షన్ లో అయితే మొమెంటం చేస్తుంది అని ప్రిడిక్ట్ చేశారో ఆ సేమ్ డైరెక్షన్ లోనే మార్కెట్ మొమెంటం చేసింది, కానీ ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా మార్కెట్ బిగ్ క్యాండిల్స్ ని ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ కి గానీ డౌన్ సైడ్ కి గానీ మొమెంటం చేసేస్తుంది. ఈ ఒక్క ఆపర్చునిటీయే కదా మిస్ అయిపోయింది, ఇంకో ఆపర్చునిటీని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అని వదిలేస్తే నాట్ ఎ ప్రాబ్లం. అక్కడి వరకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. కానీ మార్కెట్ లో ఫామ్ అవుతున్న బిగ్ క్యాండిల్స్ ని చూసి మార్కెట్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత, మార్కెట్ మూవ్ అవ్వడానికి ఎంత పొటెన్షియల్ ఉందో అంత మార్కెట్ మొమెంటం చేసిన తర్వాత ఎంటర్ చేసేటప్పుడే మార్కెట్ రీటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేస్తూ రివర్స్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్ ప్రాబ్లం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అయితే మార్కెట్ లో మొమెంటం రావడానికి ముందు అర్లీగా ఎలా మార్కెట్ మొమెంటం చేయవచ్చు అని ఐడెంటిఫై చేసుకోవాలి అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్, మార్కెట్ యొక్క డైరెక్షన్ మనకి క్లియర్ గా ఉండాలి. మార్కెట్ ఏ డైరెక్షన్ లో మొమెంటం చేయడానికి ప్రాబబిలిటీ ఉంది అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకసారి ఆపర్చునిటీ మిస్ అయింది అంటే ఓకే, కానీ మెనీ టైమ్స్ మార్కెట్ ఇలాగే బిగ్ మొమెంటం కి ముందు ఎటువంటి సైన్ కూడా చూపించకుండా రీటైల్ ట్రేడర్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా మొమెంటం ని చేసేస్తుంది అనమాట. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ని ఎంత డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తామో ఎంట్రీ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఒక అక్యురేట్ ఎంట్రీని ఎలా తీసుకోవాలి, 100% అయితే ఎవరు కరెక్ట్ గా ఎంట్రీని తీసుకోలేం, కానీ 80 to 90% అక్యురేట్ గా ఎంట్రీని ఎలా తీసుకోవాలని షేర్ చేయబోతున్నాను. అండ్ ఈ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ లో ఈ 3 ఎంట్రీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో ఎండ్ వరకు మీరు చూసిన తర్వాత వీడియోలో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు మీ ట్రేడింగ్ లో హెల్ప్ఫుల్ గా ఉన్నింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే ఎంట్రీ మెథడ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. ఇక్కడ చార్ట్స్ ని గమనించండి. మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ సైడ్ కి మూమెంటం చేసిన తర్వాత ఒక ప్రైస్ రేంజ్ లో కన్సాలిడేట్ చేయడానికి స్టార్ట్ చేసింది. కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఏం చేసింది, కంటిన్యూస్లీ అప్ సైడ్ కి మూమెంటం చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ ని ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ కి మూమెంటం చేసేటప్పుడు చాలా మంది రిట్రేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేసింది, ఒక డీసెంట్ రిట్రేస్మెంట్ గానీ వచ్చింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చు అని. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మీరు చూసారు అంటే మార్కెట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ ని ఫామ్ చేస్తూ అప్ సైడ్ కి మూమెంటం చేసేటప్పుడు రిట్రేస్మెంట్ అనేది ఇవ్వదు. సో ఇక్కడ ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. ఇలా ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అని మార్కెట్ ఆల్మోస్ట్ అప్ సైడ్ కి మూమెంటం చేసిన తర్వాత ఎంట్రీని తీసుకున్నట్టయితే అక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కానీ మార్కెట్ ఈ అప్ సైడ్ మూమెంటం ని చేయడానికి ముందే ఒక కన్సాలిడేషన్ రేంజ్ ని ఇక్కడ ఫామ్ చేసింది. ఒక కన్సాలిడేషన్ రేంజ్ ని ఫామ్ చేస్తూ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మూమెంటం ని కంటిన్యూ చేసింది. సో ఎప్పుడు కూడా మార్కెట్ ఇలా కన్సాలిడేట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చా అని అడిగితే అలా నేను చెప్పట్లేదు. దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ మీకు మార్కెట్ పై ఒక వ్యూ అనేది ఉండాలి. మార్కెట్ ఈ పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ కి మొమెంటం చేస్తుంది అనే వ్యూ పాయింట్ ఉండాలి. ఒక ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాలి, రైట్? అకార్డింగ్ టు మీ ట్రేడింగ్ ప్లాన్ మార్కెట్ మొమెంటం చేస్తుంది అంటే అప్పుడు ఎంట్రీని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మార్కెట్ డైరెక్షన్ తెలిసింది అంటే ఏదో విధానంలో ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ ఎలాగో అప్ సైడ్ కే మూమెంటం చేస్తుంది కదా అని. చూడండి, మార్కెట్ ఎలాగో అప్ సైడ్ కే మూమెంటం చేస్తుంది కదా, ఏదో ఒక విధానంలో ఎంట్రీని తీసేసుకుందామని ర్యాండమ్ ట్రేడర్స్ ఆలోచిస్తారు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. అఫ్ కోర్స్ మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ కి మూమెంటం చేసింది, కానీ మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ కి మూమెంటం చేయవచ్చు అని తెలిసిన తర్వాత ఎంట్రీ ఎక్కడ చేయాలి, అక్యురేట్ గా మార్కెట్ మూవ్ అయ్యే టైంలో ఎలా ఎంట్రీని తీసుకోవాలి అని ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఆలోచిస్తారన్నమాట. సో ఈవెన్ దో మార్కెట్ పై మీకు బుల్లిష్ వ్యూ ఉండి మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేసినా కూడా మీకు ఎంట్రీ కన్ఫర్మేషన్ అనేది దొరక్కపోతే అక్కడ ఎంట్రీని తీసుకోవడం కరెక్ట్ కాదు. అది ర్యాండమ్ ట్రేడింగ్ కి ఈక్వల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ కంటిన్యూస్లీ ఇలా డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఉండింది. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇలా ఒక సపోర్ట్ లైన్ ని మీరు డ్రా చేసుకున్నారు. 47,400 ఒక సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ కి మూమెంటం చేసింది. అగైన్ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ లోకి వచ్చింది అంటే అగైన్ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని ఒక ట్రేడింగ్ ప్లాన్ ని మీరు వేసుకున్నారు. అకార్డింగ్లీ మార్కెట్ ఏం చేసింది, డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఇక్కడ నుండి అప్ సైడ్ మూమెంటం చేయడానికి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ లో మూమెంటం చేయడానికి రెడీ ఉందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ లో మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది, సపోర్ట్ లెవెల్స్ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని మీకు అనిపించినప్పుడు సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఇన్ కేస్ మార్కెట్ ఇలా కన్సాలిడేట్ చేయడానికి స్టార్ట్ చేసింది అంటే మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్ళడానికి రెడీ అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకోవాలి. మార్కెట్ ఇప్పుడు కన్సాలిడేట్ చేసింది, కన్సాలిడేట్ చేస్తూ ఇక్కడ బ్రేక్అవుట్ని ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేసింది. ఇన్ కేస్ మార్కెట్ బ్రేక్అవుట్ని కాకుండా ఈ ప్రైస్ లెవెల్స్లో బ్రేక్ డౌన్ని కానీ ఇచ్చింది అంటే ఇక్కడ మీ వ్యూ అనేది వర్క్ అవుతుందా,
డెఫినెట్లీ ఇక్కడ మీ వ్యూ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే మీరు బుల్లిష్ మూమెంటం కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, మార్కెట్ బేరిష్ మూమెంటంని ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో ఎంట్రీని అవాయిడ్ చేసేయాలి. 90% ఆఫ్ ద టైం మీరు ఏదైతే ట్రేడింగ్ ప్లాన్ని వేసుకున్నారో ఆ సేమ్ ట్రేడింగ్ ప్లాన్ పైన డిపెండ్ అవుతూ ట్రేడ్ చేయాలి. ఆ ట్రేడింగ్ ప్లాన్ని బిలీవ్ చేస్తూ ట్రేడ్ చేయాలి. అప్పుడే మీకు ఒక కన్విక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మార్కెట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ని ఫామ్ చేస్తూ అప్సర్కి మూమెంటం చేసేటప్పుడు ర్యాండమ్గా మార్కెట్ గ్రీన్ క్యాండిల్స్ని ఫామ్ చేస్తుంది అని ఎంటర్ చేయకుండా మీరు అనుకున్న ప్రైస్ లెవెల్స్ వరకు మార్కెట్ మూమెంటం చేసి అక్కడ ఇలా ఒక కన్సాలిడేషన్ రేంజ్ని కనుక ఫామ్ చేసింది అంటే ఈ కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్లో ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రైస్ లెవెల్స్లో చూడండి మార్కెట్ కంటిన్యూస్లీ ఇక్కడ హోల్డ్ చేస్తూ బ్రేక్అవుట్ని ఇచ్చింది. ఇప్పుడు మీరు ఒక ట్రేడింగ్ ప్లాన్ని వేసుకున్నారు, మార్కెట్ 47,400 లెవెల్స్ నుండి అప్సర్ మూమెంటం చేయవచ్చు అని. మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఇక్కడ కన్సాలిడేషన్ రేంజ్ ని ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు 47,400 లెవెల్స్ నుండి మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేస్తుంది అని, కానీ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఒక కన్ఫర్మేషన్ కావాలి కదా. సో ఆ కన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు వెయిట్ చేస్తున్న టైంలో మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ చేసింది. కన్సాలిడేట్ చేస్తూ బ్రేక్అవుట్ ని ఇచ్చిన వెంటనే మార్కెట్ అలాగే వెళ్ళిపోయింది. ఒకే క్యాండల్లోనే మార్కెట్ అప్సర్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎంట్రీని తీసుకోవచ్చా? మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో తెలపండి. యాక్చువల్లీ మీరు మార్కెట్లో అబ్జర్వ్ చేశారు అంటే ఇలా బిగ్ క్యాండిల్స్ మార్కెట్లో ఫామ్ అయ్యేటప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా 90% ఆఫ్ ద టైం మార్కెట్ రిట్రేస్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓన్లీ 10% ఆఫ్ ద టైం మాత్రమే మార్కెట్లో ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ని ఫామ్ చేసుకుంటూ అప్సర్కి మూమెంటం చేస్తుంది. అదర్వైజ్ మార్కెట్ ఇలా బిగ్ క్యాండిల్స్ని ఫామ్ చేసింది అంటే మార్కెట్ రిట్రేస్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రీజన్ ఏంటంటే ఈ ప్రైస్ లెవెల్స్లోనే మార్కెట్ అప్సర్కి మూమెంటం చేసిన తర్వాతనే రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు. చూడండి ఈ క్యాండిల్లో చాలా మంది ఎంటర్ చేసి ఉండారు, కానీ నెక్స్ట్ క్యాండిల్ చూసారా, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ గ్రీన్ క్యాండిల్లో చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు. కానీ మార్కెట్ ఏం చేసింది, రిట్రేస్మెంట్ ఇస్తూ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. సో కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఇన్ కేసు ఇలా బిగ్ క్యాండిల్ని ఫామ్ చేసింది అంటే అప్పుడు ఎలా ఎంట్రీని ప్లాన్ చేసుకోవాలి? వెరీ సింపుల్. కొంతవరకు పేషెన్స్ని పెట్టుకుని మార్కెట్లో వెయిట్ చేయాలి, మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి అంతే. ఇంత పెద్ద క్యాండిల్స్ మార్కెట్లో ఫామ్ అయింది అంటే మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారు అనే కదా అర్థం. సో మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారు అంటే మార్కెట్ రిట్రేస్మెంట్ తర్వాత అగైన్ అప్సైడ్ మూమెంటం చేయాలి, రైట్? మీరు ఏదైతే కన్సాలిడేషన్ రేంజ్ని ఇలా డ్రా చేసుకున్నారో ఆ లెవెల్స్ని రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయాలి. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఏం జరిగింది, మార్కెట్ రిట్రేస్మెంట్ చేసింది కానీ మీరు డ్రా చేసుకున్న కన్సాలిడేషన్ రేంజ్ని కూడా బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో ట్రేడ్స్ని అవాయిడ్ చేయడమే మంచిది. సో ఎప్పుడైతే మార్కెట్లో ఇలా ఒక బిగ్ క్యాండిల్ కన్సాలిడేషన్ రేంజ్ని బ్రేక్ చేస్తుందో పేషెన్స్గా వెయిట్ చేసి మార్కెట్ లెవెల్స్ని అగైన్ రీటెస్ట్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేయడానికి ప్రయత్నించేటప్పుడు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అలాగే మార్కెట్ డౌన్ సైడ్కి మూమెంటం చేసేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ని ఫామ్ చేసింది అంటే రెడ్ క్యాండిల్స్ని చూసి ఎంట్రీని తీసుకోకూడదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మార్కెట్పై బేరిష్గా ఉండింది అంటే ఆ ప్రైస్ లెవెల్స్ వరకు మార్కెట్ మూమెంటం చేసి అక్కడ కన్సాలిడేషన్ రేంజ్ని ఫామ్ చేస్తూ ఉంది అంటే కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్ డౌన్లో ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మార్కెట్ మూమెంటంని కంటిన్యూ చేయడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ మెథడ్లో మనం డిస్కస్ చేసినట్టు మీ ట్రేడింగ్ ప్లాన్ అకార్డింగ్లీ మార్కెట్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మార్కెట్ బిగ్ మూమెంటం చేయడానికి ముందు మార్కెట్ కన్సాలిడేషన్ చేసి బ్రేక్అవుట్ కానీ ఇచ్చింది అంటే అప్పుడు మార్కెట్ మీ డైరెక్షన్లో మూమెంటం చేస్తుంది అని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఐ బిలీవ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన ఛానల్లో అప్లోడ్ చేసే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు ఒక నోటిఫికేషన్ గా చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. I will see you with another interesting video.